చైతన్యరథం ప్రేక్షకులకు అభిమానులకు స్వాగతం సుస్వాగతం నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు చూసాం. కూటమి ప్రభుత్వం విజయదుందుపు చూసాం. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రోజు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కౌంటింగ్ లో కూటమి బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించడం మనం చూసాం. ఈ ఘన విజయం వెనకాల నారా లోకేష్ పాత్ర ఉందన్న అభిప్రాయంతో మేము ఏకీభవిస్తూనే ప్రజల మనసుల్లో ఏముంది, సామాన్యులు ఏమనుకుంటున్నారన్న విషయం గురించి తెలుసుకునేందుకు మన ముందు ఈ ఎన్నికల గురించి విశ్లేషించడానికి విద్యావంతుడు కామన్ మ్యాన్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు చాలా చిన్న వయసు మీది, మీకు నేను నమస్కారం పెట్టకూడదు, కానీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పట్ల మీ అభిప్రాయం ఏంటి? ప్రజలు ఏమనుకుంటున్నారు? దీని వెనక నారా లోకేష్ పాత్ర ఎంత ఉందని మీరు భావిస్తున్నారు? ఈ ఎమ్మెల్సీ ఎన్నికల విజయం అనేది ఇది కూటమి ప్రభుత్వానికి ఒక అప్రిషియేషన్ లాగా అనుకోవాలండి. ఎందుకంటే గత సార్వత్రిక ఎన్నికల్లో 164 సీట్లు ఇచ్చి ప్రజలు గెలిపించారు కూటమి ప్రభుత్వం. ఎవరైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కాంబినేషన్లో గెలిపించారు. ప్రజలు గెలిపించిన తర్వాత ప్రజలు కి అన్ని కూటమి ప్రభుత్వం కూడా బాధ్యతగా తీసుకొని అదేదో పదవి ఇచ్చారు, మేము ప్యాలెస్లో కూర్చోవాలని కాదు, మేము పేదల సేవలో ఉంటామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ప్రజలతో ఉన్నారు. ఈ విధంగా దానికి ఏంటంటే ఆ విధంగా చేస్తూ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చాయి. ఇది ఏదో నార్మల్ 1-2 నియోజకవర్గాలు కాదు, దాదాపుగా 65+ నియోజకవర్గాల్లో దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అలాంటి నియోజకవర్గాల్లో ముఖ్యంగా మనం ఎన్నికల ట్రెండ్ అంటే ఎప్పుడైనా కానీ గోదావరి జిల్లాల గురించి మాట్లాడుకుంటాం. కృష్ణా, గుంటూరు వాళ్ళు ఎటువైపు ఉంటే ప్రజలు రాష్ట్రం మొత్తం అటువైపు ఉంటుందని. అలాంటి చైతన్యం గల కృష్ణా, గుంటూరు జిల్లా, గోదావరి జిల్లా వాసులు, గ్రాడ్యుయేట్స్, అది దాంట్లో కూడా చదువుకున్న విద్యావంతులు వేసిన ఎలక్షన్స్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. ఏదో నార్మల్ 1000 ఓట్లతోనో 2000 ఓట్లతోనో కాదండి, దాదాపు 80,000 ఓట్లు, 82,000 ఓట్లు ఒకటి 78,000. అంటే కూటమి ప్రభుత్వానికి వీళ్ళు ఫుల్ మద్దతు, మేము మీ వైపే ఉన్నాం, ఎవరు ఇన్ని విమర్శలు చేసినా మీ పైన మేము ప్రజలు మీతోనే ఉన్నాం, మీరు అభివృద్ధి చేయండి, మీకు మేము సహకరిస్తాం, రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు పట్టించుకోవద్దు అని చెప్పి ఈ ఎన్నికల ద్వారా ప్రజలు క్లియర్ కట్గా ప్రతిపక్షాలకి చెప్పారు, ఇటు అధికార పక్షానికి చెప్పడం జరిగింది. ఈ విజయం గురించి మనం మాట్లాడుకుంటే లోకేష్ గారి పాత్ర గురించి, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే జూన్ 12 ప్రమాణ స్వీకరించి ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతిరోజు నిరంతరం రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రాన్ని ఎలా పునర్నిర్మించాలి, ఎలా రాష్ట్రాన్ని ఆర్థికంగా పైకి తీసుకొని రావాలని ఆలోచిస్తూ రాష్ట్రం గురించి అడ్మినిస్ట్రేటివ్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అలాంటి సమయంలో పార్టీని వెనకుండి నడిపిస్తూ ఉన్నారు లోకేష్ గారు. ఆయన కూడా మంత్రిగా, అదేవిధంగా ఒక ఎమ్మెల్యేగా తన సేవలు అందిస్తూనే, పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ రాష్ట్రం అంతా కార్యకర్తలకు భరోసా ఇస్తూనే ప్రతిరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రివ్యూ చేసుకున్నారండి. ఏంటంటే ఏదన్నా ఎన్నికలంటే లైట్ తీసుకుంటే ఏముందిలే మనమే గెలిచేస్తాం అని అనుకోలేదు. ప్రతిరోజు ఇక్కడ ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి మనం చూసుకుంటే ఇక్కడ ఉండే ఉమ్మడి గోదావరి జిల్లాలో కావచ్చు, కృష్ణాగుంట, ప్రతి నియోజకవర్గానికి కోఆర్డినేటర్లను వేసి అక్కడికి వచ్చి అందరినీ అక్కడికి పంపించి అక్కడ ఉండే నియోజకవర్గంలో ఎంతమంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు వాళ్ళందరి దగ్గరికి మీరు వెళ్ళండి, ఏదో వెళ్ళి మనం ఓటేయమని ఈ విధంగా వాళ్ళని చైతన్యవంతులు చేయండి. మనం ఏం చేసాం, గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు మనం ఏ విధంగా తీసుకొని వచ్చాం, లోకల్గా అక్కడ వాళ్ళకి మనం ఏం చేస్తూ ఉన్నాం, ఇప్పుడు మెగా డిఎస్సి కావచ్చు, అదేవిధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, మనం ఏం ఎంఓయూలు చేసుకుని ఇవన్నీ ప్రజలకు చెప్పండి. గ్రాడ్యుయేట్స్, వీళ్ళు చదువుకున్న వాళ్ళు, వీళ్ళని చైతన్యవంతులు చేయాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పి ప్రతిరోజు రివ్యూ చేసేది. ప్రతి ఒక్క ఓటర్కి రీచ్ అయ్యారు. ఫైనల్గా రీచ్ అయ్యి ఆయన మొదటి నుంచి చెప్పేది ఏంటంటే, ఫస్ట్ రివ్యూ నుంచి మొన్న ఎన్నికల ముందు రోజు రివ్యూ వరకు మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలవాలి, మొదటి ప్రాధాన్యత ఓట్లతో బంపర్ మెజారిటీలతో గెలవాలి. ఏదో గెలిచామంటే అని కాదు, మీరు దానికి తగ్గట్టుగా పనిచేయండి, ప్రతి ఒక్క ఓటర్ తలుపు తట్టండి, మనం చేసి చెప్పండి. ఆ విధంగా ఆయన పర్యవేక్షణలో ప్రతి ఒక్కరు, నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా కృషి చేశారు. వాళ్ళందరూ అక్కడ దగ్గరికి వెళ్ళి అందరినీ ఈ విధంగా రీచ్ అవ్వడం ఇవన్నీ చేశారు. ఈ విధంగా రీచ్ చేయడం వల్ల ఏంటంటే ఫైనల్గా ఈరోజు వచ్చిన మెజారిటీలు మనం చూసుకుంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్స్, గ్రాడ్యుయేట్స్ 2007 నుంచి జరుగుతున్నాయండి. 2007 నుంచి మనం చూసుకుంటే నేటి వరకు కూడా ఎప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఇంత భారీ మెజారిటీలు అనేది రాలేదు. తొలిసారి వచ్చాయి. అది మెజారిటీలు చెప్తూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఎలా పనిచేసింది 8 నెలలు అనేది, నారా లోకేష్ గారి నాయకత్వం ఏంటో ఈ వచ్చిన మెజారిటీలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటివ్లో బిజీగా ఉంటే వెనకాల ఇవన్నీ చూసుకొని ముందుండి పార్టీ కార్యకర్తలు దిశానిర్దేశం చేస్తూ బాబు గారు టెలికాన్ఫరెన్స్లో ఈయన అటెండ్ అవుతూ చెప్తూ చేపించారండి. ఈ అఖండ విజయం ఖచ్చితంగా 100% లోకేష్ గారి పాత్ర ఉంది. ఆయన ఏంటంటే క్రెడిట్ తీసుకోడు ఎప్పుడు కానీ, ఆయన ఏంటంటే నా బాధ్యతగా నేను చేస్తాను. మీరు చూస్తే గతంలో కూడా అనేక మంది పాదయాత్రలు చేశారు పదవుల కోసం. ఈయన ఏంటంటే ఇప్పుడు రాష్ట్రం అంతా పాదయాత్ర చేసినా కానీ మీరు ఏం పదవి తీసుకుంటే అధినాయకుడు ఏది చెప్తే అది నేను తీసుకుంటాను, ఎందుకంటే అధినాయకుడు నిర్ణయమే నా నిర్ణయం అని చెప్పి
చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించండి. ఆయన ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాడు, ఏ విధంగా పార్టీ పైన కమిట్మెంట్‌గా ఒక కార్యకర్తలా పనిచేస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఎన్నికల నేపథ్యంలోనే ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా జరిగిందండి. ఆ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకి కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసింది. మీకు అక్కడ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చేటప్పటికి మొదటి ప్రాధాన్య ఓటు, రెండో ప్రాధాన్య ఓటు ఉంటుంది. ఆ 2 ఓట్లు చీలకుండా ఇద్దరు అభ్యర్థులకు కూడా కూటమి ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. అక్కడ కూటమి బలపరిచిన శ్రీనివాసనాయుడు గారు గెలవడం జరిగింది. సాక్షి కానివ్వండి, వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, నాయకులు కానివ్వండి, వాళ్ళు చేస్తున్న విషప్రచారం ఏంటంటే 9 నెలల్లోనే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఉపాధ్యాయులు బెత్తం పట్టుకుని మొదలుపెట్టారు కాబట్టి అక్కడ వీళ్ళు బలపరిచిన వర్మగారు అనే వ్యక్తి ఓడిపోయాడని చెప్పి విషప్రచారం చేస్తూ ఉంది. దాని మీద మీ విశ్లేషణ? ఒకటండి, ఏంటంటే మనం గమనించినట్లయితే అండి, ఇక్కడ కూటమి నేను అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ఆల్రెడీ మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత మేము ఎవరికి వేయాలో క్లారిటీగా మేము చెప్పడం జరిగింది. టెలికాన్ఫరెన్స్లు పెట్టుకుని మా కార్యకర్తలకి, నాయకులకి అందరికీ చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశం చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మేము శ్రీనివాసులు నాయుడు గారిని, వర్మ గారిని ఇద్దరిని మేము అనుకున్న మొదటి ప్రాధాన్యత వీళ్ళకి వేయాలి, రెండో ప్రాధాన్యత వీళ్ళకి వేయాలి అని చెప్పి మేము నిర్ణయించాం. దానికి తగ్గట్టుగా ఈరోజు ఇది జరిగింది. మేము అభ్యర్థిని నిలబెట్టలేదు, మేము జస్ట్ మద్దతు మాత్రమే ఇచ్చాం. ఈరోజు వాళ్ళు ఇద్దరిలో ఈయన గెలవడం జరిగింది, ఇంకొక ఆయన రెండో స్థానం జరిగింది, మాకు ఆనందంగా ఉందని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మీరు చూసినప్పుడు ఇక్కడ మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి ఏమన్నారు, వర్మ గారికి ఏమన్నారు, తర్వాత ఇది శ్రీనివాసులు నాయుడు గారికి ఏమన్నారు. ఈరోజు శ్రీనివాసులు నాయుడు గారు గెలిచింది ఏంది, రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలవడం జరిగింది. దీంట్లో కూటమి పాత్ర అనేది ఉంది. ఆల్రెడీ ఆయన ఎలక్షన్కు ముందుగా మాధవ్ గారిని గెలవడం కావచ్చు, మన కిడారి శ్రావణ్ కుమార్ అరకు పార్లమెంట్ ఎవరైతే ఉన్నారో అతన్ని గెలవడం కావచ్చు, వీళ్ళందరినీ కలిసి నాయకులందరితో కూర్చొని మాట్లాడుకొని సపోర్ట్ తీసుకున్నారు. ఈవెన్ ఆయన క్యాన్వర్సింగ్లో కూడా కూటమికి బలపరిచిన అభ్యర్థిని నేను అన్నట్టుగా ఆయన అడిగి ఓట్లు, టీచర్స్ అందరు ఓట్లు అడిగి తీసుకున్నారు. ఆ విధంగా ఓట్లు అడిగి తీసి గెలవడం జరిగింది. వీళ్ళు ఏంటంటే గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఈ వైసీపీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పరువు పోతుంది వీళ్ళది. అందుకని ఏంటంటే వీళ్ళు ముందుగా ఏంటంటే వీళ్ళ విష ప్రచారం చేయడంలో దిట్ట. ఏంటంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ 2 దగ్గర అభ్యర్థులు నిలబెట్టింది. ఇవి 2 బంపర్ మెజారిటీలు వచ్చాయి, రికార్డు మెజారిటీలు. ఇక్కడ ఏంటంటే ఇంకేదో ఒకటి మనం డైవర్షన్ చేయాలి కదా, అందుకని ఏంటంటే ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టలేదు. తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీలు అభ్యర్థిని నిలబెట్టలేదు, మద్దతు ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళు కూడా మద్దతు ఇచ్చిందని. అసలు ఓడిపోవడానికి వీళ్ళ పార్టీ అభ్యర్థి ఉంటే కదా, వీళ్ళు వైసీపీ పార్టీ అభ్యర్థి నిలబెట్టింది, యూటీఎఫ్ అభ్యర్థిని నిలబెట్టి 5,000 ఓట్లు వచ్చాయి, 5,000 ఓట్లు వచ్చాయి, 3వ స్థానంలో పడిపోయారు. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, వీళ్ళిద్దరికీ కలిపి 14,000 ఓట్లు వచ్చాయండి, వాళ్ళకి 5,000 ఓట్లు వచ్చాయి, అది టీచర్స్ ఎమ్మెల్సీలు. దీన్ని బట్టి చూస్తే మీరు ప్రాపర్గా వైసీపీ ఏంటంటే టాపిక్ డైవర్షన్ కోసం ఈ విధంగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పరువు పోయింది. ఎందుకంటే వీళ్ళకి గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీల పైన ఏ మాత్రం నమ్మకం లేదు. ఎందుకో చెప్పమంటారా? దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే అభ్యర్థులు నిలబెట్టి ఉండొచ్చు కదా. ఇప్పుడు కృష్ణా గుంటూరు డిస్టిక్కి నిలబెట్టి ఉండొచ్చు, ఉత్తరాంధ్రకి నిలబెట్టండి, ఎందుకు నిలబెట్టలేదు? మీరు ఇంకొకటి కూడా నేను చెప్తానండి. గతంలో వీళ్ళు ఏమంటారు, వైసీపీ పేటీఎం బ్యాచ్ అంతా ఈవీఎంల ద్వారా గెలిచారు, ఈవీఎంల ద్వారా గెలిచారంటారు. ఈవీఎంల ద్వారా కాదు, ఈరోజు బ్యాలెట్ పేపర్లో కూడా రికార్డు మెజారిటీలతో గెలిచారు. మీకు నిజంగా దమ్మునుంటే మీరు అభ్యర్థులు నిలబెట్టనొచ్చు కదా, తేలిపోయి ఉంటుంది కదా. మీరు భయపడి ఓడిపోతామని అభ్యర్థులను కూడా నిలబెట్టాల. మళ్ళీ ఈరోజు మీరు ఇక్కడ గమనించాల్సింది అంటే అభ్యర్థులను ప్రకటించారు. విజయవాడ, గుంటూరు ఉమ్మడి జిల్లాల అభ్యర్థిగా అతను విజయవాడ అతను ప్రకటించి భయపడి విరమించుకున్నారు వాళ్ళు. అది వీళ్ళ పరిస్థితి. వీళ్ళు ఏంటంటే తెలుగుదేశం పార్టీ గురించి కూడా చెప్పాలండి. తెలుగుదేశం పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు, క్రిటికల్ సిచ్యువేషన్లో ఉండేటప్పుడు, బాబు గారు అరెస్ట్ కన్నా ముందుగా అప్పుడు 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు జరిగితే 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకి అభ్యర్థులు నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ. నిలబెట్టడమే కాకుండా ఆ 3 గెలుచుకునింది. ఎందుకంటే ఆ రోజు ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ఇది ప్రజలందరికీ మనం చూపిద్దాం, మన గ్రాడ్యుయేట్లు ఓట్లు వేస్తారు, ఆ నమ్మకం ఉందని చెప్పి ఆ రోజు 3 నిలబెట్టి 3 గెలిచారు. ఈవెన్ పులివెందుల్లో కూడా మెజారిటీ రావడం జరిగింది. గమనించాల్సింది ఏంటంటే ఇవాళ అధికారంలో ఉండి అధికార పార్టీ మంత్రిగా ఉండి 2 ఎలక్షన్లు 3 ఎలక్షన్లు నారా లోకేష్ చేశారు, గెలిపించుకున్నారు. ఇది ఒక పద్ధతి. 2023లో అధికారం లేకుండా కేవలం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానే ఎన్నికలు వ్యూహరచన చేసి 3 ఎమ్మెల్యే స్థానాలు గెలిపించుకున్నాడు ఆయన. అది లాంటి స్థానం కూడా సాధించుకొచ్చాడు ఆయన. అంటే అధికారం లేకపోయినా ఆ రోజున గెలిపించుకున్నాడు ఆయన, అధికారంలో ఉండి కూడా ఈరోజు గెలిపించుకున్నాడు. ఈ రాజకీయ వ్యూహంలో నారా లోకేష్కి వైఎస్ జగన్ రెడ్డికి ఎక్కడ పోలిక పొంతనం లేదు. అలాంటి జగన్ రెడ్డిని నారా లోకేష్ గారితో పోల్చుకుని దీనికి మీ సమాధానం? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నారా లోకేష్ గారి స్థాయికి
సరిపడడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ పాలిటిక్స్ చేసి వచ్చినోడు. తండ్రి శవాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేసి రాజకీయాలు ఎదిగినోడు. తన సొంత చిన్నాన్నని ఏ విధంగా చేసి పదవులు పొందాడో మనకు తెలుసు. ఆ రోజు 2009లో ఎంపీ సీట్ ఎలా వచ్చింది, అంతకు ముందుగా రాజీనామా చేపిస్తే సోనియా గాంధీ రాజశేఖర రెడ్డికి బీకిన క్లాసు, జగన్మోహన్ రెడ్డికి బీకిన క్లాసు అవన్నీ మనం చూసాం. వీళ్ళు ఏంటంటే లోకేష్ గారు ఏంటంటే టోటల్ డిఫరెంట్. ఆయన ఏంటంటే కార్యకర్తల నుంచి వచ్చాడు. ఆయన వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా చేశారు. కానీ ఆయన పార్టీలోకి వచ్చి పదవులు వచ్చి డైరెక్ట్గా పదవులు తీసుకోవాలి. ఆయన రాజకీయ ప్రస్థానం కూడా ఎలా మొదలైంది, కార్యకర్తలతో ప్రయాణంగా మొదలైంది. కార్యకర్తల సంక్షేమ విభాగాన్ని చూసుకుంటూ కార్యకర్తల సంక్షేమ విభాగం కార్యకర్తల మెప్పు పొందితే ఇతను బాగా చేస్తున్నాడు సంక్షేమ విభాగం ఇవన్నీ చెప్పి ఇతన్ని జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోట్ చేశారు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత పార్టీలో కూడా అనేక మార్పులు తీసుకొని వచ్చి మెంబర్షిప్లో కావచ్చు, పార్టీలో కార్యకర్తలకి ఇన్సూరెన్స్ కావచ్చు, ఇలాంటివి బాగా చేస్తూ ఉంటే ఇలాంటి వ్యక్తి పార్టీలోనే కాదు ప్రభుత్వంలో కూడా ఉండాలని చెప్పి పార్టీలో పెద్దలు సీనియర్లు సజెస్ట్ చేస్తే ఆనాడు నామినేట్ చేశారు. అప్పటికప్పుడు ఎన్నికలంటే అది ఒక భారీ ఖర్చుతో కూడుకుంది. ఎందుకంటే ఎవరన్నా రిజైన్ చేయించి ఈ విధంగా చెప్పి అవన్నీ భారీ ఖర్చు అప్పటికప్పుడుగా ఉన్న స్థానంలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయించి మంత్రి పదవి ఇప్పించారు. మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆయన ఏదో పదవిని అనుభవించలేదు. ఆయన ఏం చేశాడు, ప్రజలకు సేవ చేయాలని దాదాపుగా 25,000 కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఆ రోజు రాష్ట్రానికి రాజధాని లేని సమయంలో కూడా అనేక కంపెనీలు, ఈరోజు చిత్తూరు జిల్లాలో అనేక ఎలక్ట్రానిక్ కంపెనీలు వచ్చాయన్న, ఐటీ కంపెనీలు వచ్చాయన్న, కృష్ణ గుంటూరు ఆ రోజు నారా లోకేష్ గారి యొక్క నాయకత్వంలో వచ్చాయి. ఆ రోజు ఆయనకి ఇచ్చిన శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించి 100కు పైగా అవార్డులు తీసుకోవడం జరిగింది ఆ రోజు. కానీ ఏంటంటే ప్రత్యర్థులు ఏంటంటే ఆయన పనితనంకి పైన విమర్శలు చేయకుండా ఆయన శరీర ఆకృతిని యూట్ని పట్టుకొని విమర్శించి నా క్యారెక్టర్స్ ఆయన ఏమనుకున్నాడు, నేను పని చేసుకుంటూ పోతే చాలనుకున్నాడు. కానీ ఏంటంటే వీళ్ళ విష ప్రచారాలు ఈయన పనిని కూడా డామినేట్ ఆ విధంగా కోట్లు పెట్టి ఈయన పైన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, బాడీ షేమింగ్ ఇవన్నీ చేశాడు. కానీ ఈయన పనిలో చేసుకుంటూ వెళ్ళిపోయాడు, ప్రజలకు సేవ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. 2019లో ఆయన ఓడించడానికి అనేక పార్టీలు కలిసి చేయడం జరిగింది. అప్పుడు ఫైనల్గా ఏమైంది మీరు చూస్తే ఓడిపోయాడు. కానీ ఆయన ఎక్కడ వెనకడిగేయలేదు, ముందుండి అటు పార్టీని తన నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఉండే కార్యకర్తలందరికీ అండగా నిలబడుతూ ఒక అన్నగా నిలబడ్డాడు. అన్నగా నిలబడి ఒక భరోసా ఇచ్చి నాయకుడు అంటే ఇలా ఉండాలరా అనే విధంగా లోకేష్ గారు చేయడం జరిగింది. ఆ విధంగా చేసి ఆ తర్వాత ఆయన ఏం చేశాడు, ఎమ్మెల్సీ ఎలక్షన్ పాదయాత్ర మొదలుపెట్టాడు. అప్పుడే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చాయి. దానికి ముందుగా ఒక సంవత్సరం ముందు నుంచి 2022 ఆ టైం నుంచే ఎవరైతే మన అభ్యర్థుల్ని సెలక్షన్ కంచెర్ల శ్రీకాంత్ కావచ్చు, భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి గారిని కావచ్చు, వేపాటి చిరంజీవిరావు గారిని కావచ్చు, వీళ్ళని అనౌన్స్ చేసి వీళ్ళతో మాట్లాడి చర్చించి వీళ్ళని అభ్యర్థులను నిలబెట్టి వాళ్ళ గ్రౌండ్ వర్క్ మొత్తం చేయించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏంటంటే ఈ ప్రతిసారి ఓటు రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఓటింగ్ ప్రాసెస్ కోసం అందరి నియోజకవర్గాలతో క్యాడర్ అందరితో మాట్లాడి ఎక్కడెక్కడ దాదాపుగా రాయలసీమలో అప్పుడు మనకేంటంటే మొత్తం తీసుకుంటే రాయలసీమ మొత్తం మీద వెస్ట్ రాయలసీమలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒకటి పయ్యావుల కేశవ్ గారు, ఒకటి బాలకృష్ణ గారు, ఇంకెవరు ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు. ఇటు ఈస్ట్ రాయలసీమలో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, ఆ పక్క ప్రకాశం జిల్లాలో కొంతమంది, ఇంకెవరు ఎమ్మెల్యేలు లేరు. కానీ ఉత్తరాంధ్రలో కూడా మనకు ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, ఎవరు లేరు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటూ లోకేష్ గారు ఏం చేశారు, ఒక వ్యూహరచన చేశారు. మన నాయకు ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోవచ్చు, క్యాడర్ ఉంది అని చెప్పి ఆ క్యాడర్ని మొత్తాన్ని ఒక యూనిటీగా తీసుకొని వచ్చి ఈ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఉండే ప్రతి మండల స్థాయి వరకు టచ్ చేసి ప్రతి ఒక్కరితో మాట్లాడి ఓట్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ ఓట్ రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత మళ్ళీ అది ఫాలో అప్ పెట్టుకుని వాళ్ళకి ఓటు వచ్చిందా రాలేదా, రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయింది మళ్ళీ అప్లై చేయించి ఈ విధంగా చేశారు. ఈ విధంగా ఓట్ రెన్యువల్ చేశారు. ఆ తర్వాత ఓట్లు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ మళ్ళీ ఇంకొకసారి మనం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా అరాచకాలు చేసింది అవన్నీ వాళ్ళకి చెప్పి చైతన్యవంతులు చేశారు. మీరేం భయపడద్దండి, మీరు చదువుకున్న వాళ్ళు అని చెప్పారు. ఆ విధంగా వాళ్ళని చైతన్యవంతులు చేసి వాళ్ళందరినీ ఓటేసే వరకు తీసుకొని వచ్చి పోలింగ్ బూత్ వరకు ఓటు వేయించారు. ఓటు వేయించిన తర్వాత ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా అనుకోండు నేను 3 ఓడిపోతానని. కానీ ఈ రిజల్ట్ వచ్చిన రోజు తెలిసింది జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో, లోకేష్ గారు సత్తా. అప్పుడు బయటకు వచ్చి కవర్ చేయడానికి కొంతమంది ఏం చెప్పారంటే మా ఓటర్లు వేరే ఉన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. వాళ్ళకి ఆ రోజు కొట్టిన దెబ్బ నొప్పి అర్థం కాల. ఏంటంటే లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత మెయిన్ ఎలక్షన్స్లో చూసాం మనం ఏ విధంగా కొట్టారు అంటే అక్కడ పాదయాత్రలో ఉంటూనే లాస్ట్ ఎలక్షన్కి జరిగే సమయంలో ఆయన పాదయాత్రలో ఉన్నాడు. పాదయాత్రలో ఉంటూనే 3 ప్రాంతాల లీడర్లతో కోఆర్డినేట్ చేసుకుంటూ అటు పాదయాత్ర చేస్తూ అక్కడ లోకల్గా ఉండే సమస్యలు పాదయాత్రలో హైలైట్ చేస్తూ పాదయాత్రలో ఉన్న ప్రదేశం నుంచి అందరికి ఒక మెసేజ్ ఇస్తూ తన నాయకత్వం ఏంటి 3కు 3 గెలిపించాడు లోకేష్ గారు. కంచెర్ల శ్రీకాంత్ గారు కూడా అన్నారు లోకేష్ గారు ఎక్కడ పెడితే అక్కడ విజయం తథ్యమైంది. ఇది ఒక జైత్రయాత్రలా ఒక అశ్వమేధ యాగంలా సాగుతుంది. ఎందుకంటే లోకేష్ గారు చిత్తూరు జిల్లాలో మనం రిజల్ట్ వచ్చే రోజు చూస్తే అండి చిత్తూరు జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసుకొని కదిరిలో అనంతపురం జిల్లా
అడుగు పెట్టే టైంకి ఇటు చిత్తూరు జిల్లా కంచెల శ్రీకాంత్ గారు ఘన విజయం సాధించడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవల ఆ స్థానం, కానీ ఆనాడు గెలిచింది. ఇటు చూస్తే వెస్ట్ రాయలసీమ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు గెలవడం జరిగింది. ఈ రెండు చూస్తే లోకేష్ గారు గెలిపించారని చెప్పి ఆనాడు వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ 1 yearగా వాళ్ళు మూయారు. ఈ రోజు కూడా మనం చూస్తే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా తాను వెనకాలండి మంత్రిగా తాను ఎంత బిజీగా ఉన్నా కానీ దీనికంటూ కొంత సమయం కేటాయించి రివ్యూ చేసుకుంటూ నిరంతరం చైతన్యవంతులను చేస్తూ నా క్యాడకు ఒక భరోసానిస్తూ మనం చేసింది చెప్పుదాం, తప్పేముంది, వాళ్ళు వేస్తారు, ప్రజాస్వామ్యబద్ధంగా మనకు మ్యాండేట్ ఇస్తారు అని చెప్పి చూపించారు. ఈరోజు చూస్తే ఆంధ్రప్రదేశ్లో 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉంటే 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తెలుగుదేశం ఖాతాలో ఉన్నాయి. అంటే తెలుగుదేశం పార్టీ క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. ఎవరు? ప్రజలు. అంటే ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అంతా చదువుకున్న విద్యావంతులంతా మేము తెలుగుదేశంతోనే ఉంటాం, మా భవిష్యత్తు మారాలంటే తెలుగుదేశం పార్టీతో మాత్రమే మారుతుంది, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీ మా భవిష్యత్తును మారుస్తుంది, ఏ ఎన్నికలు వచ్చినా మేము తెలుగుదేశంతోనే ఉంటాం, ఎందుకంటే అక్కడ ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ లీడర్ ఉన్నారు, లోకేష్ గారు లాంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఉన్నారు, వాళ్ళిద్దరి నాయకత్వంలో మనకు మంచి జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళు నిరంతరం వాళ్ళ కుటుంబాలను కూడా పట్టించుకోకుండా మన కోసం కష్టపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా కష్టపడాల్సిన అవసరం ఏముంది? ఆయన ఎన్నో పదవులను చూశాడు, ఆయనకి ఈరోజు పదవులు కాదు మన రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడు ఆయన. లోకేష్ గారు కూడా వాళ్ళ కొడుకును కూడా వదిలేసి ఈవెన్ మన కోసం కష్టపడుతుంది. ఈవెన్ వినాయక చవితి వచ్చినప్పుడు మనం చూసాం ఏ విధంగా కష్టపడ్డాడు. ఈ విధంగా ప్రతి పండక్కి వాళ్ళ పిల్లలను కూడా పట్టించుకోకుండా మన కోసం కష్టపడతా ఉన్నారు. ఇలాంటి నాయకత్వాన్ని మనం బలపరచాలంటే ప్రజాస్వామ్యంలో మనకున్న ఒక ఓటు, ఆ ఓటుతో బలపరుచుదామని ఈరోజు కూడా అందరూ క్లియర్ కట్ బంపర్ మెజారిటీలు ఇచ్చి, చరిత్రలో ఎన్నడూ చూడని మెజారిటీలు ఇచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. లోకేష్ గారి నాయకత్వాన్ని కూడా ఈరోజు బలపరిచారు. విమర్శకులకు అందరికీ లోకేష్ గారు తన పనితో సమాధానం చెప్పారనుకోవచ్చు. ఎందుకంటే లోకేష్ గారు ఏం చేస్తారంటే లోకేష్ గారు వ్యూహరచన చేసి నడిపిస్తాడు. నాయకుడు అనేవాడు నడిపించాలి. ఆ నాయకత్వ లక్షణాలు అనేది లోకేష్ గారికి ఉన్నాయి. ఈ 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అంటే చూసేదానికి 5 కనిపించు, కానీ ఇవి 175 నియోజకవర్గాలతో కూడి ఉంటాయి. ఇలాంటి 175 నియోజకవర్గాలపైన పట్టు సాధించి ఇది నార్మల్ ఓటు, సింబల్ ఉండే ఓటు కూడా కాదు, ప్రాధాన్యత ఓటు, అలాంటి ఓట్లనే వేయించి మన పార్టీ అభ్యర్థులను లోకేష్ వ్యూహరచన చేసి గెలిపించాడంటే మన పార్టీ సత్తా ఏంటో, లోకేష్ సత్తా ఏంటో ఈరోజు రాష్ట్రం మొత్తం చూసింది, దేశం మొత్తం రీసౌండ్ వచ్చేలాగా ఈరోజు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయని గర్వంగా చెప్తున్నాం. ఇది ఇండియాలోనే ఒక చరిత్ర. అవునండి. ఇంకొకటి ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఎక్కడ కానీ ఒకే పార్టీకి 5 ఒకేసారి అన్ని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచిన చరిత్ర లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఆ చరిత్రను తిరగ రాసింది. నాడు ఎన్టీ రామారావు గారు ఎలాగైతే పార్టీ పెట్టి 9 నెలల అధికారంలోకి తీసుకొని వచ్చారో, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే అనేక మార్పులు తీసుకుని 124 స్థానాలు నిలబెట్టారు, ఈరోజు లోకేష్ గారు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 5 తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వచ్చేది. ఆయన యొక్క పాత్ర అనేది ఉంది ఖచ్చితంగా. మనం చూసుకుంటే మన పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా ఈరోజు చూస్తే అధికార పక్షం గెలవలేదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్, థర్డ్ పార్టీ కంటే బీజేపీ గెలవడం జరిగింది. అక్కడ చూసుకుంటే మనం గతంలో కూడా మనం చూసుకుంటే అనేక సందర్భాల్లో ఏ పార్టీ గెలిచేదంటే ఎప్పుడైనా కానీ అపోజిషన్ పార్టీస్కి ఎడ్జ్ ఉంటుంది, కానీ అది కూడా రివర్స్ చేశారు లోకేష్ గారు. ఎందుకంటే ఈసారి ప్రజలు ఆ విధంగా మ్యాండేట్ ఇచ్చారు. ఇది నిజంగా కూటమి ప్రభుత్వానికి ఒక అప్రిషియేషన్ లాగా అనుకోవచ్చు. ఇంకా కూటమి ప్రభుత్వం యొక్క నాయకత్వం బలపరిచారు ప్రజలు. గతంలో వచ్చిన ఓట్ బ్యాంక్ అంటే ఈసారి ఇంకా రెట్టింపు ఓట్ బ్యాంక్ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. రాజకీయంగా అద్భుత ప్రతిభ కనిపించిన నారా లోకేష్ గారు అధికారం నుండి మంత్రిగా, ఐటీ, విద్య, ఇండస్ట్రియల్ మంత్రిగా ఉండి ఆయన అద్భుతాలు సాధిస్తున్నారు, చూస్తూనే ఉన్నాం మనం. మీరు 2 రోజుల నుంచి గమనిస్తే మండలిలో ఆయన దాటికి తట్టుకోలేక వైసీపీ ఎమ్మెల్సీలు ఎలా పారిపోతున్నారో చూస్తున్నాం. అధికారంలో వచ్చినాక మంత్రి బాధ్యతలు చేపట్టినాక ఆయన పని విధానం ఎలా ఉంది, దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఒకటండి, ఒక మాటలో చెప్పాలంటే కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ అవసరం లేదు డ్యూట్ అంటారు కదా, ఆ విధంగా కంటెంట్తో తన పని చేసుకొని పోతున్నాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రానంటే నాకు ఒకటి అనిపిస్తామండి, ఎదురుగా వస్తే లోకేష్ నేను తట్టుకోలేను అని రాలేడేమో అనిపిస్తుంది. ఈరోజు చూస్తే ఈరోజు శాసన మండలిలో లోకేష్ గారు అద్భుతమైన పోరాట పటిమ చూపిస్తున్నారు. మనం చూస్తే గత 3-4 రోజులుగా ఇక్కడ అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఎవరు ఉండేది బొత్స సత్యనారాయణ గారు. మనం ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ గారు ఏం పిల్లగాడు కాదు. పార్లమెంటు మెంబర్గా చేశాడు, అదేవిధంగా ఎమ్మెల్యేగా చేశాడు, పిసిసి అధ్యక్షుడిగా చేశారు, అదేవిధంగా ఈరోజు మంత్రిగా చేశారు, ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఎదుర్కొన్నాడంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు యువకుడుగా ఉన్నప్పుడు 1989లో ఎన్టీ రామారావు గారు నేను శాసనసభకు రాను అని చెప్పినప్పుడు ఆ రోజు ముందుని నడిపించి ఏ విధంగా అయితే జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి,
చెన్నారెడ్డిని ఎదుర్కొన్నాడో ఈరోజు అదేవిధంగా లోకేష్ గారు బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ రాజకీయ నాయకులను కూడా ఎదుర్కొని తాను ఉండేది శాసనమండలి సభ తక్కువైనా కానీ శాసనమండలిలో అటుపక్క ఆ పక్షాన్నంతా ఎదుర్కొన్నాడంటే నిజంగా ఒక రాటుదేలిన రాజకీయ నాయకుడు అని చెప్పుకోవచ్చు. ఎవరన్నా అంటే ఏదో శాసనమండలి ఏం మాట్లాడతాడు, అసెంబ్లీ జగన్ లేడు కదా అనుకుంటారు. ఆడెదురుగా ఉండేది బొత్స సత్యనారాయణ. ఆయన ఎంపీగా చేశాడు, పిసిసి అధ్యక్షుడిగా చేశాడు. అంత అనుభవం ఉండే రాజకీయ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు. ఆయన్ని ఎదుర్కొని ఆయనే తోకముడుస్తూ ఉన్నాడంటే లోకేష్ గారి పోరాట పటిమ గురించి మనం ఒకటి గర్వంగా చెప్పుకోవచ్చు. ఇది నాయకత్వం అంటే. ఈరోజు గతంలో తాను శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు పార్టీ అధికారంలో లేని రోజు కూడా శాసనమండలికి వచ్చాడు. ఈరోజు మంత్రిగా ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తూ నాయకుడికి జవాబుదారితనం. ఒకవేళ నిన్న ఏదో క్వశ్చన్ అడిగి శాసనసభ్యులు లేకపోతే వాళ్ళు లేకపోవచ్చు, కానీ నేను చెప్తాను టీవీల్లో చూస్తారు అని చెప్పాడు. ఇది నాయకత్వం అంటే. అంటే ప్రజలకు ఒక జవాబుదారీతనం అనేది ఉండాలి. ప్రజలు మనకు అధికారం, మనం జవాబు చెప్పాలని చెప్పి ప్రతి ఒక్క విషయం పైన చెప్తున్నాడు. మెగా డిఎస్ పైన అడిగితే చెప్తున్నాడు, దిశా చట్టం పైన అడిగితే చెప్తున్నాడు, దళితుల హత్యల గురించి ప్రతి ఒక్క దాని గురించి ఈరోజు లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక రాటుదేలిన రాజకీయ నాయకుడు అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు అవుతారని కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే చదువుకున్న విద్యావంతుడు, ప్రజల కష్టాలు చూశాడు పాదయాత్రలో. అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు ఈరోజు అండగా ఉంటూ ఈరోజు ఏ కష్టం వచ్చినా కానీ పార్టీ కార్యకర్తలకైనా ప్రజలకైనా కానీ ఒకటి గుర్తొస్తుంది, లోకేష్కి చెప్తే మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని. ఆ విధంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా దమ్ము ఉంటే లోకేష్ గారితో స్ట్రైట్ డిబేట్ చేయొచ్చు కదా, చేయలేడు. మీరు చూడండి గతం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు లోకేష్ గారితో డిబేట్కి రాడు. ఎందుకంటే వస్తే జగన్మోహన్ రెడ్డి పప్పు అని అందరికీ తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు చూడండి లోకేష్ గారు ప్రతి ఒక్కదానికి జవాబు చెప్తున్నాడు, పోరాటం చేస్తూ ఉన్నాడు. ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది జగన్మోహన్ రెడ్డిలో లేదు. ఈరోజు అసెంబ్లీకే వచ్చాడు అనుకున్నాం, ఒకవేళ డిబేటే జరుగుతూ ఉంది. లోకేష్ గారు సూటిగా జగన్మోహన్ రెడ్డి కొంటే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పుకోకుండా ఏదైనా చెప్తే ప్రజలందరి ముందు తేలిపోతుంది కదా తాను పనికిమాలనోడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఏమంటారు, ప్రజలు చీకొడతారు. అందుకే డైరెక్ట్గా రావడానికి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇష్టపడ్డాడు. ఎక్కడైనా కానీ తేడా రాజకీయాలు చేస్తాడు, వెనకాలండి విష ప్రచారం వీళ్ళతో వాళ్ళతో తిట్టిస్తాడు. ఎన్ని తిట్టినా కానీ రాజకీయాలు తిట్లు అనేది శాశ్వతం కాదు. అంటే ఇప్పుడు ఏదో తిట్టేస్తే ఏదో అయిపోతుందంటే కాదు, తిడితే ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో లాస్ట్ ఎన్నికల్లో చూసాం. మనం ప్రజలకు మంచి చేసి వాళ్ళకు అండగా నిలబడితే వాళ్ళు మనకు అండగా నిలబడతారని లోకేష్ గారు నమ్మారు. ఆ సిద్ధాంతంతో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు నాయకుడిగా తయారవుతాడని మేము భావిస్తూ ఉన్నాం. పాదరసం లాంటి నారా లోకేష్ను అందుకునే ప్రయత్నం చేసిన జగన్ రెడ్డి నీ వల్ల కాదు అంటూ అద్భుతంగా విశ్లేషించిన కామన్ మ్యాన్ విద్యావంతుడికి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం.